Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. Happy New Year to all the aspirants. May this year reward your hard work, discipline, and dreams with success and confidence అని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో ఇది కావాలి అంటే మనకి కొన్ని రిజల్యూషన్స్ అనేవి మనం తీసుకోవాలి ఈ ఇయర్లో. సో నేనేం రిజల్యూషన్స్ తీసుకుంటున్నాను ఈ 2026లో అనేది తెలుసుకోవాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. New Year resolutions 2026. So the first resolution is consistency over motivation. దిస్ ఇయర్ ఐ విల్ నాట్ వెయిట్ ఫర్ మోటివేషన్. అంటే డైలీ నేను ఎవరో నన్ను మోటివేట్ చేస్తే కానీ నేను చదవను అనేది పెట్టుకోను అనమాట. ఈవెన్ ఆన్ లో ఎనర్జీ డేస్, అంటే మనకి డైలీ ఒకేలా చదువుతామని గ్యారంటీ లేదు కదా. ఒక డే మనకి లో ఎనర్జీ ఉంటుంది. సో ఆ డే కూడా ఐ విల్ స్టడీ అట్లీస్ట్ ఎ మినిమమ్ నెంబర్ ఆఫ్ అవర్స్. అంటే రోజు 8 అవర్స్ చదివితే అట్లీస్ట్ ఆ డే 2 అవర్స్ అన్నా చదవాలన్నమాట. అదేం ఏమవుతుంది అంటే మెయింటైన్ కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ క్రియేట్స్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ క్రియేట్స్ రిజల్ట్స్. మనకు అది ఎట్ లాస్ట్ మన రిజల్ట్ చూపిస్తుంది. ఓకే, సో కన్సిస్టెన్సీ ఓవర్ మోటివేషన్ ఈజ్ మై ఫస్ట్ రెజల్యూషన్. సెకండ్ రెజల్యూషన్ ఈజ్ లిమిటెడ్ సోర్సెస్ మల్టిపుల్ రివిజన్స్. సో దిస్ ఇయర్ ఐ విల్ నాట్ రన్ బిహైండ్ న్యూ బుక్స్. మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి ఒక సబ్జెక్ట్కి. సో నేను ప్రతి బుక్ని ఇందులోంచి వస్తుంది అందులోంచి వస్తుందని ఎవరో చెప్పారని చెప్పి రష్ అవ్వను. ఓకే, నేను ఏదైతే ఇప్పటివరకు చదివానో ఆ బుక్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ విల్ చూస్ స్టాండర్డ్ సోర్సెస్ అండ్ రివైజ్ దెమ్ అగైన్ అండ్ అగైన్. One book revised 3 times is better than 5 books read once. So revision is a real preparation. This is my resolution 2. Next resolution, డైలీ ఆన్సర్ రైటింగ్. సో నేను ఆల్రెడీ చెప్పాను, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మనం మొత్తం ప్రిపరేషన్ అయిపోయాక స్టార్ట్ చేద్దామంటే అవ్వదు కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ ద డే. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, సో అది కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఇన్ టీజీపీఎస్సీ మీన్స్ నాలెడ్జ్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. మనకు నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఐ మస్ట్ బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై ఆన్సర్ క్లియర్లీ. నేను ఆన్సర్ని ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి దిస్ ఇయర్ ఐ విల్ రైట్ 2 ఆన్సర్స్ ఎవ్రీ డే. ఓకే, డైలీ 2 ఆన్సర్స్ అనేది కంపల్సరీ రాస్తాము. దిస్ ఇస్ మై థర్డ్ రెజల్యూషన్. ఫోర్త్ రెజల్యూషన్, హెల్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్. సో దిస్ జర్నీ అనేది లాంగ్, మనకి చాలా లాంగ్ జర్నీ. సో అందులో మనం హెల్తీగా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మన ప్రిపరేషన్ అనేది కన్సిస్టెన్సీగా ఉంటుంది. ఓకే, వితౌట్ గుడ్ హెల్త్ నో అమౌంట్ ఆఫ్ స్టడీ విల్ హెల్ప్. మన హెల్త్ సరిగ్గా లేకపోతే నువ్వు అమౌంట్ ఆఫ్ అవర్స్ చదవలేమన్నమాట. ఓకే, సో దిస్ ఇయర్ ఐ విల్ ప్రొటెక్ట్ మై హెల్త్, ప్రాపర్ స్లీప్, లైట్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలి. సో ఏ హెల్తీ ఆస్పిరెంట్స్ కెన్ స్టడీ కన్సిస్టెంట్లీ. మనం హెల్తీగా ఉంటే కన్సిస్టెంట్గా చదవగలుగుతాం మనం. ఓకే, దిస్ ఇస్ మై రెజల్యూషన్ 4. నెక్స్ట్ రెజల్యూషన్ 5, నో కంపారిజన్ ఓన్లీ ప్రోగ్రెస్. సో నాకు ఈ అన్ని రెజల్యూషన్స్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇన్ని ఇయర్స్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసాను నేను. ఓకే, సో ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే ఇయర్ ఐ విల్ స్టాప్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ అదర్స్. ఎందుకంటే నాకు లో టైంలో అంటే నాకు ఎక్స్పెక్టెడ్ చేసిన రిజల్ట్స్ నాకు రానప్పుడు నేను కంపేర్ చేసుకుంటున్నాను. అనవసరంగా ఈ ఫీల్డ్లోకి వచ్చానేమో, మంచిగా జాబ్ చేసుకుంటే అయిపోతుండే అని. సో ఐ విల్ స్టాప్ కంపేరింగ్ మై సెల్ఫ్ విత్ అదర్స్. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఒక కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను ఇది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసింది ఒకటి అయితే దిస్ ఇయర్స్ ఇస్ మోస్ట్ క్రూషియల్ అనమాట. నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఇయర్. సో అందుకే ఇది ఫస్ట్ నేను స్టాప్ చేసుకుంటాను. ఓకే, ఎవ్రీ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ జర్నీ, డిఫరెంట్ స్పీడ్ అండ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్పీడ్, వాళ్ళ జర్నీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో మై ఓన్లీ కాంపిటీషన్ ఈజ్ హూ ఐ వాజ్ ఎస్టర్డే. నిన్న నేను ఎలా ఉన్నా, ఇప్పుడు నేను ఎలా ఉండాలి అనేది మాత్రమే నాకు కాంపిటీషన్ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ డేని ప్లాన్ చేసుకుంటాను. ఓకే, సో దీస్ ఆర్ మై రెజల్యూషన్స్, 5 రెజల్యూషన్స్. మీరు కూడా ఇలా నోట్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఈ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో. సో మనం ఏంటంటే మనం బీయింగ్ అన్ ఆస్పిరెంట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే నేను ఇలా నోట్ చేసుకున్నాను. ఇది మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే మీ ఓన్గా ఏం రెజల్యూషన్స్ ఉన్నాయి అంటే మీరు ఎలా తీసుకోవాలనుకుంటున్నారు మీరు అలా నోట్ చేసుకోండి. ఓకే, సో అండ్ నేను ఆల్రెడీ చెప్పాను, మన యూట్యూబ్ ఛానల్లో డైలీ ఆన్సర్ రైటింగ్, ఎంసీక్యూ సిరీస్ అండ్ డైలీ టార్గెట్స్తో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నా కూడా స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేది. ఓకే, ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ తెలంగాణ
మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ క్లాసెస్. ఓకే. రెగ్యులర్‌గా ఉంటాయి క్లాసెస్. మీకు కంప్లీట్ హిస్టరీ అండ్ మూమెంట్ కంప్లీట్ సిలబస్‌ని నేను క్లాసెస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఓకే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.